సినిమా చాలా బాగుందండి. ప్రేక్షకులందరూ కూడా చూడదగ్గ సినిమా ఇది. ఇది పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి ఫస్ట్ హీరో అయితే, సెకండ్ హీరో మన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి ఇద్దరు హీరోలు. ఆ మ్యూజిక్ ప్రాణం పెట్టేశారు ఆయన, ఎంఎం కీరవాణి గారు. సో ఆయనకి ఆస్కార్ అవార్డు ఇవ్వడం కూడా చిన్నపోయిందనమాట. అంత బాగుంది మ్యూజిక్. ప్రతి ఎలివేషన్ సీన్స్లో కూడా ఆయన ప్రాణం పెట్టారని చెప్పచ్చు. అండ్ ఈ సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ క్లైమాక్స్లో చిన్న డాక్టర్ వేషం అనమాట, వైద్యం చేసేది. సో నేను సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాకి నేను ఇద్దరు హీరోలు చెప్పాను. నిజంగా చెప్పాలంటే ఈ సినిమాకి ముగ్గురు హీరోలు అని చెప్పచ్చు. ప్రొడ్యూసర్ గారండి, ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. 5 సంవత్సరాలు ఆయన కష్టం నిజంగా స్క్రీన్ మీద చూస్తుంటే, అరే అమ్మాయి ఏం కష్టపడ్డారు రా బాబు. అసలు వేరే ప్రొడ్యూసర్ అయితే నాకు తెలిసి వదిలేసేవాడేమో. నేను కూడా ఆయన ఇబ్బంది పెట్టా తెలుసండి డబ్బుల కోసం. ఎందుకంటే పేమెంట్ అనేది కొద్ది లేట్ అయిందనమాట. సార్ నాకు ఇప్పుడు గిల్టీగా ఉంది. అలాంటి ప్రొడ్యూసర్ని నేను కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టానని. సో ఫైనల్గా సినిమా చూసినప్పుడు నాకు కలిగిన ఆనందం నేను ఆయనకి థ్యాంక్స్ రూపంలో చెప్తున్నాను. సో ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణ కూడా కోరుతున్నాను. ఇంకా నెక్స్ట్ సినిమా పార్ట్ 2 వరకు కూడా మీరు సరిపోతాయండి పవన్ కళ్యాణ్ గారి అయితే. ఔరంగజేబు అంటే మరి అంటే భయపెట్టించారు సినిమా అయితే. అంటే పవన్ కళ్యాణ్ గారు హీరో కాబట్టి ఇంక దాన్ని అలాగా మలుచుకుంటూ గుర్రాల మీద వెళ్తూ ఉంటారు, లైన్ వెళ్తూ ఉంటుంది. భయపెట్టించాడు. అంతకు మించే ఉంది మరి పవన్ కళ్యాణ్ మూవీ అంటే మరి అంతకు మించే ఉంది. మరి చాలా బాగుంది. పార్ట్ 2 కోసం అయితే వెయిటింగ్ సార్. మార్చాలి అంటే కొంచెం గ్రాఫిక్స్ గట్రా తెలుస్తున్నాయండి. మరి కొంచెం మార్పు ఉంటే బాగుంటుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటేనే కదా సెకండ్ పార్ట్ 2 అంటే ఇంకా హోప్స్ ఎక్కువ ఉంటాయి. సో చూడక్కర్లేదు హీరోయిన్ కదా అంటే వచ్చింది, ఫస్ట్లో వచ్చింది, మళ్ళీ మధ్యలో చాలా మిస్ అయింది, మళ్ళీ లాస్ట్లో వచ్చింది. అంటే ఎక్కువ హీరో మీదే బేసిక్ అంతా. హీరో ఒక ప్రయాణం సాగుతూ ఉంటాడు, ఒక టక్కర దొంగలాగా ఒక గుర్రం మీద వెళ్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్. వెళ్తూ ఉండగా దారులు ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. దాన్ని సరి చేసుకుని జనానికి మేలు చేస్తూ, అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి అంటే వేరే పార్టీ వాళ్ళు డైలాగ్ అంటే సేమ్ ఆ డైలాగ్ ఇందులో కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఎక్స్ పార్టీకి డైలాగులు ఎలా ఉంటాయి బయట, ఇప్పుడు ఆ పార్టీ డైలాగులు ఇందులో కూడా డైలాగ్ సేమ్ ఆ టైప్లో కనిపించినాయి అనమాట. అదనమాట. అబ్బాయి యాక్టింగ్ అంటే ఆయన కొత్తవాడు ఏమన్నాను ఏనాడు అది అందరూ చూడక్కర్లేదు. సూపర్ సినిమా సార్. మూవీ బ్లాక్ బస్టర్ కాక సినిమా అయితే నాకు నచ్చేసింది. అందరూ హ్యాపీగా వెళ్ళి చూసుకోవచ్చు. నిన్న మొన్న ఎవడో రివ్యూలు పెట్టిండు, ఆ రివ్యూలు నమ్మకండి. సినిమా చూసిన తర్వాతనే రివ్యూ చెప్తాను. 24వ తారీఖు తర్వాతనే రివ్యూ చెప్తాను అనమాట. ఫస్ట్ షోనే 8 o'clock చూసినాం, చాలా బాగా అనిపించేసింది. సెకండ్ హాఫ్లో కొంచెం గ్రాఫిక్స్ ఇబ్బంది పడతా, మిగతా అంతా మొత్తం తన భుజస్కంధాలపై మోసిండు హరిహర వీరమల్లు సినిమాని. ఇక హరిహర వీరమల్లు ఔరంగజేబు అంటే నార్త్ ఇండియాలో ఇంకా ఊపు వస్తుంది. వాళ్ళు మాత్రం రచ్చ చేస్తారు. మనకు పవన్ అన్న నడిస్తే చాలు, కనపడితే చాలు, ఆయన మెడ మీద చేయి పెట్టుకుంటే చాలు. బ్లాక్ బస్టర్ మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే టోటల్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ అయితే రచ్చ ఎట్లా అంటే ఒక తుఫాన్, ఒక సుడిగాలి వస్తుంటే మనోని చూపిస్తూ ఉంటారు. అసలు ఒక లెవెల్ అనమాట, హై లెవెల్ అనమాట. ఇప్పటివరకు ఆ హై లెవెల్లో క్లైమాక్స్ అయితే నేను చూడలేదు. అలాగే నిధి అగర్వాల్ అమ్మ కొంచెం మోసం చేసిన, చివరికి తనంతట దానిగా నేను తప్పు చేసిన నాకు క్షమించామని కోరుకుంటుంది. ఖతర్నాక్ ఆ మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన ఫైట్స్ అయితే ఆయనే క్రియేట్ చేశాడు అనమాట. ఆయన దానికి డైరెక్ట్ చేశాడు. సూపర్. నిజంగా ఆయన కరాటే నేర్చుకోవడం, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం రియల్లీ గ్రేట్. సినిమాలో ప్రయోగం చేసినందుకు వండర్ఫుల్ మూవీ అయితే చాలా బాగుంది. పాటలు బాగున్నాయి. కొల్లగొట్టినాడు సాంగ్ అయితే ఇంకా సినిమాకి హైలైట్ అనమాట. ఈ రోజు నుంచి నిధి అగర్వాల్ వాడుకోవాలి. కన్ను కొట్టినాడు రో కన్నే కొట్టినాడు రో, కన్ను కొట్టినాడు రో కన్నే కొట్టినాడు రో అని నిధి అగర్వాల్ ఈ రోజు నుంచి వాడుకోవాలన్నమాట. పవన్ అన్న నాకు కన్ను కొట్టినని చెప్పేసి రచ్చ ప్రతి పాట బాగుంటాయి. ప్రతి పాత్ర చిన్న పాత్రలైనా కొంచెం సేపు ఉన్నా కానీ ప్రతి ఒక్కరి పాత్ర బాగుంటుంది. కట్టప్ప నాదర్నరు, ఇంకా ఎవరు మన గిరిబాబు కొడుకు ఆయన ఉన్నాడు, సునీల్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. మస్తు మూవీ. అలాగే మన ఎవరో దేశంలో ఉంటాడు కదా, ఆడు కూడా ఉన్నాడు. ప్రతి పాత్ర బాగుంటుంది సినిమాలో. బుక్ మై షో క్రాష్ అయిపోయింది, టికెట్లు బుక్కట్లు. వాడు రీస్టార్ట్ చేసుకుంటాడు, బుక్ మై షోని రీస్టార్ట్ చేసేసుకుంటాడు. సారీ అని మెసేజ్ కూడా వచ్చేసినాయి. అంత లోడ్ ఉందన్నమాట బుక్ మై షో మీద కూడా. నిజంగా వండర్ఫుల్ మూవీ. కిరవాణి బ్యాక్గ్రౌండ్ ఇంకా ఆయనకు మించిన తాతలేడు. ఆస్కార్ పట్టుకొని వచ్చిండు కదా, ఇంకా ఆయనకు మించిన లేడు ఇండస్ట్రీలో. బాబీ డేల్ యానిమల్ కన్నా మించి ఇంకా కావాలంటే పార్ట్ 2లో వస్తుంది.
జస్ట్ ఒక 2-3 సీన్లు చూపించేస్తాడు మస్తు. అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన నడిచే విధానం కానీ వాయిస్ కానీ ఖతర్నాక్ చూపించేశారు. ఎండింగ్కి వచ్చేసరికి ఇద్దరు త్రిబుల్-ఆర్లో రామ్ చరణ్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ పట్టుకుంటారు కదా చెయ్యి, ఆ టైప్లో వీళ్ళకి హీరోకి చేతులు పట్టుకునే సీన్ పెట్టారు. సో ఇక పార్ట్ 2లో చూసుకోవాలి మన వాళ్ళు ఏ విధంగా చేతులతో నరుక్కుంటారా కత్తులతో నరుక్కుంటారా. పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి కాక. సినిమా అయితే బ్లాక్ బస్టర్ మూవీ. ఎవడు ఎన్ని ట్యాగులు పెట్టుకున్నా ఎన్ని ట్రోల్ చేసుకున్నా పవన్ భాగ్య వాళ్ళ ఫ్యాన్కి పండుగ. ఫ్యామిలీలో ఒక 2 రోజులు ఆగండి దయచేసి. బీడు చాలా బాగున్నది. 2 రోజులు ఆగి సండే తరఫున మండే తరఫునారండి. సినిమా హ్యాపీగా ఉంది, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసేసుకోవచ్చు. కిర్రాకున్నది. నా ఫేవరెట్ అనసూయ, ఒక ఆర్టిస్ట్గా లేడీ ఆర్టిస్ట్గా నా ఫేవరెట్ అనసూయ. ఒక పాటలు కొంచెం బాగుంటే అనుకున్నా. అనసూయ ఉయ్యాలో అంటీగా దూర ఉయ్యాలో అమ్మ లాంటి తీర ఉయ్యాలో, ఆమె కోసం కూడా మంచి పాట ఉన్నది. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ, కిర్రాక్ మూవీ. వచ్చే సినిమా చూడండి, రివ్యూలు చూసి మోసపోవద్దు. నిన్న మొన్న రివ్యూలు చూసి మోసపోవద్దు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. లవ్ యూ ఆల్. జై హరిహర వీరమల్లు. అయితే మైండ్ బ్లోయింగ్ అండి. ఎందుకంటే ఆ సినిమాలో అంటే ఒక 5 సంవత్సరాలు అంటే పోషా పనకల్ అభిమానులు కాకుండా మిగతా వాళ్ళు ఏంటంటే వెయిట్ చేయాలి 5 సంవత్సరాలు ఏంది ఇస్తాను బాబు సినిమా అని చెప్పి. ఆ సినిమాలో డెప్త్ ఉందన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు సనాతన ధర్మాల గురించి, సనాతన మన ఔరంగజేబులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన సనాతన ధర్మాలు, మన హిందూ దేవాలయాలు ధ్వంసం చేయడాలు ఇలాంటి చేశారనమాట. హరిహర వీరమలో ఒక క్యారెక్టర్ అనేది ఉంటుంది అన్నమాట. పౌరుష పొనకలంగా చేశారు. ఆ క్యారెక్టర్ వాళ్ళని ఏ విధంగా చూసింది ఏం సంగతి అని చెప్పి ఆ సినిమాలో అనమాట. అసలు మైండ్ బ్లోయింగ్. ఈ సినిమా పార్ట్ 2 ఒక 5 సంవత్సరాలు కదా 6 సంవత్సరాలు కదా 10 సంవత్సరాలు కూడా ఈ సినిమా అయితే నిలిచి ఉంటుంది. దాని తర్వాత 10 సంవత్సరాలు వీఆర్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అనమాట. వేరే లెవెల్ మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే. బ్రో అసలు సినిమాలో ఒక చిన్నది ఏదైనా తీసి పాడడానికి ఏమి లేదనమాట. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో క్రిష్ జాగల్మూడి గారు అసలు ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉండే మనకు గర్వకారణం అనమాట. తెలుగు ప్రేక్షకుడికి చెప్తా ఉన్నాను, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉండేకి చాలా అదృష్టకరం అనమాట. అసలు స్టోరీ టెల్లింగ్ అయితేనేమి, దాని తర్వాత మ్యూజిక్ అయితేనేమి, దాని తర్వాత బ్యాక్గ్రౌండ్లో విఎఫ్ఎక్స్ అయితేనేమి, అసలు సాంగ్స్ అయితేనేమి, అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఈయన ఎంఎం రత్నం గారు ప్రొడ్యూస్ చేసినందుకు అసలు ఆయన గర్వించాలన్నమాట సినిమా కోసం. అంటే పౌరుష పొనకల్ గారు ప్రతిసారి చెప్తాను కదా, ఎంఎం కీర్వాణి గారు ఉన్నారని చెప్పి నేను ప్రమోషన్ చేస్తానని చెప్పి ఆయన గర్వించాలన్నమాట సినిమా కోసము. ఈ సినిమా చేసినందుకు పౌరుష పొనకల్ గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఇంకో ఎక్కడికి వెళ్ళిపోతారు అనమాట. కానీ ఆయన సినిమాలు స్టాప్ చేస్తానంటాను. దయచేసి చెప్తా ఉన్నాను పౌరుష పొనకల్ గారికి, చూస్తే ఒకవేళ అభిమానులు కూడా చెప్తా ఉన్నాను, దయచేసి సినిమాలు అయితే స్టాప్ చేయదండి సార్ మీరు, దయచేసి ప్లీజ్. చూసిన తర్వాత అతడికి మార్వెలస్ అని చెప్పాలన్నమాట. హరిహర వీరమల్లు ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తాము. సినిమా అయితే పీక్స్ అంటే పీక్స్ అనమాట. 1 మ్యాన్ షో 1 మ్యాన్ ఆర్మీ. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే ఇరగదీశాడు. ఆ మార్షల్ ఆర్ట్ ఫైట్స్, కత్తి తిప్పడం కానీ అయితే చాలా బాగుందన్నమాట. మెయిన్ బాబీ డియోల్ అతడికి అయితే అసలు ఆ క్యారెక్టర్ ఔరంగజేబ్ క్యారెక్టర్లో చూడటంతో మనకి భయం వస్తుంది అనమాట. ఆ విధమైన క్యారెక్టర్ బాండింగ్ వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. అదైతే చాలా చక్కగా చూపించారు. మెయిన్ కీరవాణి గారికి హ్యాట్సప్ అని చెప్పాలి. బీజిఎంతోనే కొన్ని సీన్స్ హైలైట్ చేశాడు, ఎలివేట్ చేశాడు. అయితే నాకైతే చాలా బాగుందండి. చాలా మంది లాస్ట్ వీక్ నుంచే సినిమా బాగలేదని ట్రోల్ చేస్తున్నారు. అది కావాలని చేసే వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. టికెట్లు బుక్ అవుతానే ఉంటాయి అన్నమాట. సినిమా అయితే వేరే లెవెల్. హరిహర వీరమల్లు పాన్ ఇండియా లెవెల్లో సినిమా ఆడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.